హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథం 20 అధ్యాయం 23వ వచనం. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనిది ఒకటి ఎట్లు తెలుసుకొనగలడు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథము 20 అధ్యాయం 23వ వచనములో ఎంతో స్పష్టముగా వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. ఈనాడు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాపారస్తులు గురించే ప్రభుత్వం వారు ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. దాన్ని ఏమన్నారంటే వెయిట్స్ అండ్ మెజర్స్ అన్నారు. అంటే తూనికలు కొలతలు అనే డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, వ్యాపారం చేసేవారికి వెళ్ళి రాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి లేదా వాటిని క్యాలిబ్రేట్ చేస్తారు. అయితే క్యాలిబ్రేట్ చేయబడినప్పుడు కరెక్ట్గా కేజీ రాయి కేజీగానే ఉంటుంది, 2 కేజీల రాయి 2 కేజీలుగానే ఉంటుంది, 1/2 కేజీ రాయి 1/2 కేజీగానే ఉంటుంది. ప్రభుత్వ అధికారి వెళ్ళిపోవడంతో కేజీ రాయి 750 గ్రాములు ఉంటుంది, 1/2 కేజీ రాయి 350 గ్రాములు ఉంటుంది. ఇలాగున్న తూనిక రాళ్లను మారుస్తారు. అందుకే లేఖనాల్లో రాయబడి ఉంది, ఒకవేళ ప్రభుత్వం వారి కళ్ళు కప్పి నువ్వు మార్చవచ్చు, కానీ పరలోకమందున్న దేవుడి కళ్ళు కప్పి నువ్వు మార్చలేవు. అందుకని ఏమని రాయబడింది, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. మానవ నిర్మాణకుడైన దేవుడు మనుషులను పరిశీలించేవాడు కాబట్టి ఆకాశము నుండి ఆయన చూచినప్పుడు మనం చేసే పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన వ్యాపారంలో యథార్థత అనేది అవసరం. అందుకనే దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, నీవు యథార్థవంతుడు అయి నీతిమంతుడు అయిన యెడల నీ నీతికి తగినట్టు మొదట నీవు కొద్దిగా ఉండిన తుదను మహాభివృద్ధి పొందుతావు అన్నాడు. కాబట్టి ఈనాడు ఒకవేళ వ్యాపారంలో గొప్ప లాభాల కొరకు మనం పాటుపడకపోయినా మనము ప్రారంభిస్తే దేవుడే మనల్ని ఆశీర్వదించి అధికమైన స్థితికి ఆయన మనల్ని తీసుకొని రాగలడు. అందుకొరకు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. ఈ మాట యొక్క భావము కేవలము వ్యాపారం కొరకే కాదు. ప్రియులారా, కొన్నిసార్లు మనము తీర్పు తీర్చేటప్పుడు కూడా న్యాయాన్ని అన్యాయంగాను, అన్యాయాన్ని న్యాయంగాను చేస్తాం. అలాంటిది కూడా దేవునికి అసహ్యమే. న్యాయాన్ని న్యాయంగా మాట్లాడు, అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడు. వాడు మనకు బాగా పరిచయస్తుడు, మనకు తెలిసిన వాడు కాబట్టి వాడు అన్యాయం చేస్తున్నా న్యాయంగా మాట్లాడటం, వాడు న్యాయంగా ఉన్నా మనకు తెలియని వాడు కాబట్టి వాడికి అన్యాయం చేయటం అనేది మంచిది కాదు. అది దేవునికి హేయమైనది. లేఖనాల్లో మనం చూస్తున్నాం, దొంగ త్రాసు అనుకూలము కాదు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దొంగ త్రాసు అనుకూలం కాదు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అడిగా, ఎందుకు ఇలా చేశారు, అలా చేయకూడదు కదా, మీరు దాన్ని చేయటం వల్ల మీకే నష్టం కదా అని అన్నాను. అయితే ఆ వ్యక్తి కూడా, వచ్చినటువంటి వ్యక్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. కారణం ఏంటి అంటే, అతనికి స్నేహితుడు కాబట్టి అతని పక్షముగానే మాట్లాడాలి. ప్రియులారా, అక్రమము చేసే వ్యక్తి పక్షంగా మనం మాట్లాడకూడదు కదా. అతడు మనకు సహోదరుడైనా స్నేహితుడైనా మనం న్యాయమే మాట్లాడాలి. అందుకనే దేవుని వాక్యములో వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. తూకము, దొంగ త్రాసు కూడా దేవునికి ఇష్టము లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
దొంగ త్రాసు అంటే ఏంటండి? మనము తీసుకున్న పదార్థాన్ని తూచేది. దేవుడు కూడా ఒక రోజున మనల్ని తోస్తాడు, తూకంలో పెడతాడు. మనం భక్తిగా దేవునికి అనుకూలంగా ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే తూకంలో నిలుస్తాం. మనం భక్తి లేకుండా, ఆయనకు అనుకూలంగా లేకుండా, ఆయనకు అయిష్టంగా జీవిస్తే తూకంలో తేలిపోతాం. అందుకే బైబిల్లో బెల్షాజర్ అనే వ్యక్తితో ప్రభు అన్నాడు, మెనే టెకెల్ ఒఫార్సిన్ అన్నాడు. అనగా నేను నిన్ను తూయగా నువ్వు తేలిపోయావు, నీ క్రియలు బాగోలా, నీ ప్రవర్తన బాగోలా, నువ్వు దేవుడికి ఇష్టడుగా లేవు అన్నట్టుగా దేవుడు తనతో మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, వేరు తూనికిరాళ్ళు దేవుడికి ఇష్టమైనవే, దొంగ త్రాసు కూడా యెహోవాకు ఇష్టమైనది. జాగ్రత్త కలిగి మన జీవితాలను భద్రపరుచుకొని ప్రభువును వెంబడించడానికి ప్రయత్నిస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ మాటలు మా మధ్యలో దీవించి ఆశీర్వదించి వినేవారందరికీ ఆశీర్వాద కారణంగా చేసి మహిమ పొందమని, నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు, నడిపించి నిర్వహించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.